తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో దివ్యాంగులు 6,000 పెన్షన్ రూపాయలు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. బడంగపేట ఇంట్లో ఉన్న బాలాపూర్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు కూడా వారు అక్కడే బైఠాయించి పెద్దపెట్టిన నినాదాలు చేసి సభను నిర్వహించుకున్నారు. వారికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. ఎంఆర్పీఎస్ నేత రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల కోసం తమ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషి వెలకట్టలేనిదని స్పష్టం చేశారు. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ మందకృష్ణ మాదిగ ద్వారా సాధించడం జరుగుతుంది అనడంలో సందేహం లేదని బొర్రా రవి చెప్పారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు వంకా ప్రభాకర్, చాగంటి మల్లయ్య, ఎన్డీడబ్ల్యూఏ నాయకులు కె మహేష్, రామకృష్ణ, విజయ్, శ్రీనివాసులు, ఆంజనేయులు, నరసింహ, వంగల యాదయ్య, లింగమయ్య, కల్పన, శేఖర్, ఇన్న రాజేంద్ర ప్రసాదరావు, జిల్లాలో కూడా చెందిన ఎస్ శంకర్, కె ప్రభాకర్ ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు పెద్దపెట్టిన అక్కడ నినాదాన్ని చేశారు. కాబట్టి ఆమోదించి అమలు చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఇప్పటికే 22 నెలల సమయం గడిచిపోయిందని ఇంకా పెట్టామని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. పెద్దలని అడుగుతున్నాము. మళ్ళీ రేవంత్ సార్ ఎప్పుడు మా మీద దయ చూపిస్తారు చెప్పండి. మేము మీ మీద ధర్నాలు అవి మేము చేయాలనుకోవట్లేదు. మా అన్నగారు మందకృష్ణ మాదిగ గారు మా మీద దయదలిచినట్టు మీరు ఎప్పుడు దయదలుస్తారు చెప్పండి సార్. ఆయన ప్రతి ఒక్కటి ఇందులో ఆయన క్యాస్ట్ ఫీలింగ్ పెట్టట్లేదు. వికలాంగులకు ఎప్పుడు హెల్ప్ చేస్తారో అని అడుగుతున్నాడు. మీరు ఎప్పుడు సహాయం చేస్తారని అడుగుతున్నారు. దాని గురించి కొంచెం మా బాధ మేము రోడ్ల మీద బ్రతకడం మీకు ఇష్టమా సార్ చెప్పండి. రోడ్ల మీదకి వచ్చాం మేము. కాలేని వాళ్ళు ఎలా రోడ్ల మీద నిలబెడతారన్న ఆలోచన మీకు ఎప్పుడు వస్తుంది చెప్పండి. మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మళ్ళీ మాకు పెన్షన్లు వద్దు. ప్రతి ఒక్కళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారనుకోండి మేము ఉద్యోగాల మీద బ్రతుకుతాం. చదువుకున్న ఉన్నవాడికే మరి మీరు సహాయాలు చేస్తున్నారు. లేని వాళ్ళకి ఎప్పుడు పట్టించుకుంటారండి. దయ చూపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఏమన్నా తప్పుంటే క్షమించాలి. గౌరవనీయులైనటువంటి నా తోటి దివ్యాంగ సోదరులకు అలాగే వితంతువులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆసరా పెన్షన్లు మనకు పెంచడం అనేది ఎప్పుడో చెప్పారు. కూడా రిలీజ్ చేయాలి వెంటనే అని నేను కోరుకుంటున్నాను. జై దివ్యాంగ. మన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో తెలంగాణ మొత్తం కూడా ప్రతి మండలంలో జరుగుతుంది. ఆయన పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ నమస్తే దివ్యాంగ్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో అలాగే ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మన దివ్యాంగ సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆసరా పెన్షన్లు ఇచ్చిన హామీ ప్రకారం పెంచాలని వారికి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. మేమేం కొత్తగా అడగడం లేదు. మీరు ఇచ్చిన హామీ ప్రకారమే పెంచమని అడుగుతున్నాము. మేము ప్రభుత్వానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. వికలాంగులు రోడ్డు మీదకి వచ్చిందంటే అది మీరు ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం ముందుకొచ్చి ఇచ్చిన హామీ ప్రకారం 6,000 పెన్షన్ పెంచితే ఈరోజు మన వికలాంగులందరూ వచ్చి ఈ రోడ్డు మీద పడాల్సిన అవస్థ లేదు అని తెలియజేసుకుంటున్నాం. ఎన్నో అవస్థలు పడుతూ ఇంట్లోకెళ్ళి బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా ఈ వీధికి వచ్చి రోడ్డు మీద ప్రాధాన్యపడాల్సిన అవసరం వచ్చిందని చింతించాల్సిన విషయం అందరూ ఆలోచించాలి. అన్నగారు మందకృష్ణ మాదిగ గారికి ఇందులో వచ్చేది ఏమి లేదు. ఆయన ఎందుకు ఇంతగానో పోరాడుతున్నాడు? ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నాడు. గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి కూడా మీరు కాలం లేకుండా ముందుండి ప్రతి ఒక్క అధికారికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న రవణ గారికి మరియు ఇతర నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెంచాలి 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 గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెంచుతున్నటువంటి పెన్షన్
దాదాపు 22 నెలలు గడుస్తా ఉన్నా నోరు పెరుగులేని ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించుకునే దమ్ము ధైర్యం ఈనాడు మనకు ఉన్నదనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. హక్కుల కోసం బిచ్చమెత్తకు పోరాడు సాధించుకున్నటువంటి నినాదాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈడ్చే జవాబ్ పత్తర్ సే దేవ్ అన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతం మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. అలాంటి సందర్భంలో ఈనాడు గౌరవ శ్రీ మాది అన్నగారు దాదాపు 119 నియోజకవర్గాలు సదస్సులు పెట్టి ఈనాడు వృద్ధులు వితంతువులను వికలాంగులను అంతాన్ని ఏకదాటిపై తీసుకొచ్చి ఈనాడు ప్రభుత్వాన్ని గడగడలాడిస్తా ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈనాడు ఇంటెలిజెంట్ రిపోర్టు ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాయి. ఈనాడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ హక్కులకు భంగం కలిగిస్తే ఈనాడు ఖచ్చితంగా సంఘటితంగా ఏర్పాటు బాధ్యత మనందరిపైన ఉన్నదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్నగారు ఏ పిలుపునిచ్చిన స్థానిక ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం మీకు సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా కలిసి పోరాడదాం. మీకు అండగా మేముంటాము. మా ఎంబడి మా అన్నున్నాడు. మనందరికీ కూడా సప్పండ వర్గాలకు గౌరవ శ్రీ మందక్షిణ మాదిగా ఉన్నాడు. గౌరవ శ్రీ మందక్షిణ మాది ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటాడు ఖచ్చితంగా అది నెరవేర్చినాక ఆయన నిర్దోనియాడు. ప్రభుత్వాలను కూడా మెడల్ వచ్చి సాధించిన దిశగా అన్న అడుగులు అడిగేసి మనం అందరం కలిసినట్టుగా పనిచేస్తాం చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై కృష్ణ.